మనం ఒక స్వీట్ డిష్ చూద్దాం. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన స్వీట్ డబుల్ కా మీఠా. మరి డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు ఆయిల్, నెయ్యి, శాండ్విచ్ బ్రెడ్, మిల్క్, వాటర్, షుగర్, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, మిల్క్ మేడ్, పచ్చి కోవా. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు డబుల్ కా మీఠా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మిగతాది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఈటెక్కేలోపు మనం బ్రెడ్ తీసుకుని 4 స్లైసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. రెడ్ కలర్ వచ్చిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయి తీసుకుని దాంట్లో 1/2 లీటర్ పాలు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకుందాం. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకుని, షుగర్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్న తర్వాత 5 to 6 minutes ఉడికించుకోవాలి. బ్రెడ్ ముక్క మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ కూడా మనకు కావలసినంత వేసుకోవాలి. ఎక్కువ ఇష్టపడేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువగా ఇష్టపడేవారు తక్కువ వేసుకోండి. పచ్చి కోవాని గ్రేట్ చేసి వేసుకోవాలి. గ్రేట్ చేయడం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది. పచ్చి కోవా వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకొని దాంట్లో ఉన్న పాలన్నీ బ్రెడ్ పీల్చుకునే వరకు ఉంచుకోవాలి. ఇంకో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలన్నీ దగ్గరకు అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీ అందరికీ ఎంతో ఇష్టమైన డబుల్ కా మీఠా రెడీ.